మనవని మనవని ఈరోజు పొద్దున 11 గంటలకి గుడికి పోయేస్తా అని చెప్పి పోయింది. ఇప్పుడు టైము 3 అవుతున్నా గాని ఇంకా ఇంటికి వచ్చలేదు. అదీగాక ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టిపోయింది. నాకు మస్తు కంగారుగుందండి. అందుకే మీకు ఫోన్ చేసి ఉన్న పలంగా ఇంటికి రమ్మని చెప్పిన. అసలు అవనీని గుడికి పంపించిందెవరు? ఇంకెవరు? అత్తయ్యనే. ఏందే, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ముందరనే అవని మానసికంగా చాలా కుంగిపోయి ఉంది. అంతేకాకుండా ఈరోజు పొద్దున మనతో గొడవపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతా అని కూడా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అసలు అవనీని బయటికెట్లా పంపించినావు? అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. నేను కూడా ఫస్ట్ అవనికి వద్దని చెప్పినాను, కానీ నా పైన కోప్పడింది. నా మనసేమి బాలేదు, నేను పోయేది గుడికే కదా, తొందరగా పోయి తొందరగా వస్తా అని చెప్పింది. అవనీకేమి మస్తు మాట్లాడుతుంది. మీరు తన మాటలు నమ్మి పంపించినందుకే ఇప్పుడు చూడండి ఏమైందో. సరే, అవని గుడికి పోతా అని చెప్పింది అనుకో, తనకి తోడుగా నువ్వు కూడా పోవాల్సింది కదా. అన్నీ తెలిసి కూడా నువ్వు అవనీని ఒంటరిగా పంపించడం ఎందుకు? లేదండి, నేను అవనీని ఒంటరిగా పంపించాలనుకునలేను. తోడుగా నేను కూడా వస్తా అని చెప్పినా, కానీ అది నా మాట వింటే కదా. నేనేమి చిన్నపిల్లని కాదు, నాకేం భయం లేదు అని చెప్పిపోయింది. సరిపోయినారిద్దరు, నీకి బుద్ధి లేదు, అవనీకి బుద్ధి లేదు. చూడండి మామయ్య, ఏమైనా ఉంటే అత్తయ్యతో తర్వాత మాట్లాడండి. ఇప్పుడు అవని గురించి ఆలోచించడం ముఖ్యం. అవునండి. సరే, ఇంతకు అవని ఏ గుడికి పోతా అని చెప్పింది? నాకేమీ చెప్పలేదు. కనీసం ఏ గుడికి పోతుందో కూడా తెలుసుకునిలేవా? మామయ్య, మీరు ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ చుట్టుపక్కల ఏమేం గుళ్ళున్నాయో అన్ని గుళ్ళలో వెతకండి. ఇంకా తప్పదు కదా. ఇంకేం చూస్తున్నావు? రా, నడుపోదాం. ఎందుకైనా మంచిదే, ఒకసారి నా కొడుకు కూడా ఫోన్ చేసి చెప్పు. సరే అత్తయ్య. ఒసేయ్ అవని, ఈరోజు పొద్దున నేను మహానటి యాక్టింగ్ చేసినా కూడా నీకు ఇంట్లో నుంచి పోవాలని ఎట్లా అనిపించింది? నువ్వు నా కళ్ళ ముందరనే కుమిలి కుమిలి ఏడ్చాలి, అదే నా కోరిక. నిన్ని మాత్రం అంత ఈజీగా ఇచ్చిపెట్టాను. తొందరగా ఎక్కు. ఏవండి అవని? అవని అమ్మా, నేను ముందరనే అనుకున్నా నాది ఇంకా లేట్ అయితే అమ్మ నాన్న ఖచ్చితంగా కంగారు పడతారు అని. నేను అనుకున్నట్టే జరిగింది. అవని ఏంది, గుడికి పోతున్నాను బయలుదేరి వచ్చేటప్పుడు అల్లుడు బైక్ మీద ఎక్కి వచ్చింది? అదేనండి, నాకు కూడా ఏం అర్థమైతలేదు. ఒకవేళ అల్లుడితో కలిసి మాట్లాడడానికే గుడికి పోతున్నాను అబద్ధం చెప్పిపోయిందేమో. ఏమోనండి, అయినా అవని ముందరనే అల్లుడి పైన పీకల దాకా కోపంగా ఉంది. అలాంటిది అల్లుడి దగ్గరికి మళ్ళెందుకు పోతుంది? మనలో మనం మాట్లాడుకోవడం ఎందుకు, వాళ్ళని అడిగితే సరి. అసలు మీరేడికి బయలుదేరినారు? అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావే? గుడికి పోతున్నా అని చెప్పిపోయి ఇంతవరకైనా ఇంటికి రాకుంటే మేము ఎంత కంగారు పడతామో ఆ మాత్రం తెలదా? కనీసం ఫోన్ అయినా తీసుకొని పోవాలి కదా. నన్ను క్షమించండి, తప్పు నాదే. ఇంతకు నువ్వు ఏడికిపోయినావు? గుడికి పోతున్నానని చెప్పిపోయి అల్లుడితో కలిసి ఇంటికి వచ్చినావు. అంటే నువ్వు పోయింది గుడికి కాదా, అల్లుడి కోసం పోయినావా? ఇంటికి వచ్చినాక ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దాం అనుకున్నా. తీరా చూస్తే వీళ్ళు మా ఇద్దరిని కలిపి చూసినారు. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి? అడిగేది నిన్నే. అంటే అమ్మా, అసలు ఏమైందంటే నేను గుడికని పోయినాను కదా, అప్పుడు నా కోసమని ఈయన కూడా గుడికి వచ్చినాడు. అవునా? ఇంతకు నువ్వు గుడికి పోయినావని అల్లుడికెట్ట తెలుసు? అది ఆయన నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నేను గుడికి పోయినా అని ఆయనకెట్ట తెలుసో ఆయన్ని అడగండి. ఏం బాబు, మా అవని గుడికి పోయిందని నీకెట్ట తెలుసు? ఈ అవని నన్ని అడ్డంగా బుక్ చేసేటట్టుంది. ఇప్పుడేం చెప్పాలి? అల్లుడు గారు, అడిగేది నిన్నే.
మా పల్లవి గుళ్ళో ఉందని మీకెవరు చెప్పినారు? ఏదో ఒకటి చెప్పి కవర్ చేయండి. అంటే అత్తయ్య నాకెవరు చెప్పలేరు. నేను అవని కోసం మీ ఊరికొస్తుంటే రోడ్డు పక్కన ఉన్న గుళ్ళో అవని కనబడింది. విన్నారు కదా, జరిగింది ఇది. ఈయనతో మాట్లాడి వచ్చేసరికి ఇంత లేట్ అయింది. అవునా? అయితే అల్లుడితో మాట్లాడినావా? నీ మనసు మార్చుకున్నావా? ఇప్పటికైనా నీకు అల్లుడి పైన ఉన్న కోపం తగ్గిందే? ఏంది తగ్గేది? అంత సీన్ లేదు. మీకు ఈరోజు పొద్దున చెప్పింది తెలుగులోనే కదా, ఆయన మళ్ళీ మొదటికొచ్చినారు. మీరు ఎక్కువ ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. రండి లోపల కోదాం. ఇంకా మీరు వెళ్ళండి. నా కూతురు అట్లా మాట్లాడిందని ఏమనుకోవద్దు బాబు. అవును అల్లుడు గారు. కనీసం మీరే అయినా అవనికి అర్థమయ్యేలాగా చెప్పండి. నేనింకా వెళ్ళొస్తా. అదేంది బాబు, ఇంత దూరం వచ్చి కనీసం ఇంట్లోకి కూడా రాకుండా పోతావా? ఒక కాఫీ అయినా తాగి వెళ్ళండి. అవేం వద్దత్తయ్యా, నాకు అర్జెంటుగా వేరే పనుంది, నేను వెళ్ళాలి. ఏమనుకోవద్దు. పాపమండి అల్లుడు గారు, అవని కోసం ఎంత ఆరాటపడుతున్నాడో. కానీ ఏం చేస్తాం, మన కూతురికి అర్థమైతలేదు కదా. ఏమన్నంటే ఇంట్లో నుంచి బయటికి పోతా అంటది. అసలు అవని ఎందుకు ఇట్లా చేస్తుందో నాకేం అర్థమైతలేదు. అదే కదా, ఇంకా మనుషులు అన్నాక తప్పులు చేయకుండా ఉంటారా? అది కాక అవనికి సారీ చెప్పినాడు కదా. ఇప్పుడు కూడా అల్లుడు ముఖం చూస్తుంటే ఎందుకో బాధపడుతున్నట్టే ఉన్నాడు. ఇంకేముంది, మన కూతురు చెడమడ తిట్టింటది, అందుకే అంత బాధపడుతుంటాడు. అరే, నువ్వు చెప్పినది విన్నాక నాకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అసలేంది ఇదంతా? పల్లవి ఎవరికి కనబడకుండా పారిపోవడం ఏంది? దాంతో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కిరణ్ గారిని అనుమానించడం ఏంది? ఈరోజు ఏకంగా వాడి కోసం మన ఊరికి రావడం ఏంది? రావడం మాత్రమే కాదు, వాణ్ణి చెడామడ తిట్టి వార్నింగ్ ఇచ్చినారు. పాపం రా వాడు. ప్రస్తుతం వానికున్న సమస్యలు చాలవని మళ్ళీ ఇది కొత్త సమస్య. అవునరా మామ, ఇంతవరకు వాడు చేసిన ఏదో పనులన్నీ పల్లవి కోసమే కదా. అలాంటిది ఇప్పుడు ఆ పల్లవే లేదు అంటే పాపం వాడి మనసు ఎంత బాధపడుతుందో ఏమో. అవునరా, అయినా మనలో మన మాట. పల్లవి ఎందుకు పారిపోయి ఉంటది? ఇంకేముంది, వాళ్ళమ్మ ముందరనే గయ్యాలి గంప. పల్లవి ఇంకా కిరణ్ని మర్చిపోయలేదు అని నిజం తెలియగానే ఎన్ని రకాలుగా పల్లవిని టార్చర్ చేసిందో. ఆ బాధలన్నీ భరించలేక పల్లవి ఏడికైనా దూరంగా పారిపోయి ఉంటది. అంతే అంటవా? అలాంటప్పుడు మరి పల్లవి ఏడిపోయి ఉంటది? ఏమోరా పాపం, పిచ్చి పల్లవి ఏడిపోయిందో ఏమో. అరే, ఎంత కాదనుకున్నా పల్లవి కూడా మనకి ఫ్రెండే. ఇప్పుడు పల్లవి కనబడతలేదు అని నాకు నిజం తెలియగానే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? అవునరా. ఏది ఏమైనా సరే, పల్లవిని వెతికి కనిపెట్టడంలో మనకి తోచిన సహాయం మనం చేద్దాం. కానీ మన వల్ల ఏమవుతుంది? అది కాదురా, మనతో పాటు చదువుకున్న మన ఫ్రెండ్స్ అందరి ఫోన్ నెంబర్లు మనతో ఉన్నాయి కదా. ఒకసారి వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడదాం. సరే మామ, అన్నిటికంటే ముఖ్యంగా పల్లవికి చాలా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ అఖిల రాధనే కదా. అందుకు మెయిన్ వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడాలి. సరే మామా. పల్లవి, ఏందే నువ్వు ఎప్పుడు సాడ్గానే ఉంటావా? ఇంకా ఆ మూడ్లో నుంచి బయటికి రావా? అనుకున్నంత ఈజీ కాదు అఖిల. నేను మనిషిని మాత్రమే ఇడున్నా, కానీ నా మనసంతా మా అమ్మ మా నాన్న కిరణ్ దగ్గరనే ఉంది. ఇంతకి వాళ్ళు నేను లేనని ఎంత బాధపడుతున్నారో. మరి బాధపడకుండా ఎట్లుంటారు? ఖచ్చితంగా బాధపడతారు. కానీ నువ్వు అన్నిటికీ తెగించే కదా ఇడికొచ్చింది. అలాంటప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి వేస్టింగా. మరిప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇంకా చేసేదేముంది?
నువ్వు వాళ్ళ గురించి ఏమీ ఆలోచించకుండా ఎంచక్క తిని ప్రశాంతంగా ఉండాలి. కానీ ఎన్ని రోజులు? 1 నెల, 2 నెలలు, 10 నెలలు, మహా అయితే సంవత్సరం. నన్ను నువ్వు జీవితకాలం చూసుకోలేవు కదా. ఒకవేళ చూసుకున్నా నాకి ఒకరిపైన డిపెండ్ అయ్యి బతకడం ఇష్టం లేదు. అసలేందే నీ బాధ? మీ ఇంటికి తిరిగిపో అంటే పోవు, పోనీ కిరణ్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అంటే ఉండవు. కనీసం మీడైనా తిని ప్రశాంతంగా ఉండు అంటే ఇది వద్దంటున్నావు. అసలు నీ ప్లాన్ ఏంది? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను కూడా నీలాగే జాబ్ చేయాలి అనుకుంటున్నా. నా కాళ్ళపైన నేను నిలబడాలి అనుకుంటున్నా. వసేయ్, జాబ్ చేయాల్సిన కర్మ నీకేందే? నాకి తప్పదు. ప్లీజే, నువ్వే నాకు ఎట్లాగట్లా ఒక మంచి జాబ్ చూసి పెట్టు. కొంచెం కూడా బుర్ర లేకుండా మాట్లాడొద్దు పల్లవి. కనీసం నీకు జాబ్ వెతకాలి అన్నా నీ సర్టిఫికేట్స్ కావాలి కదా. అవి కూడా లేకుండా నువ్వేం జాబ్ చేస్తావు? అవును కదా, మరి ఎట్లిప్పుడు? చూడు పల్లవి, నేను ఇట్లా మాట్లాడుతున్నా అని నువ్వేం అనుకోవద్దు ప్లీజ్. నేనేమి అనుకోనులేనే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. టు బీ ఫ్రాంక్, నీ వల్ల కాదు. నువ్వు మీ అమ్మని మీ నాన్నని విడిచి ఉండలేవు. కిరణ్ని మర్చిపోయి బతకలేవు. పోనీ జాబ్ చేస్తావా అంటే నీ సర్టిఫికేట్స్ ఏం లేవు. నా దగ్గరైనా ప్రశాంతంగా ఉంటావా అంటే నీకి సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొస్తుంది. సరే, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కాదు అనుకుందాం. నువ్వు మంచిగా ఎట్లో గట్ల సెటిల్ అయినావు అనుకుందాం. అయినా కూడా లాభమేంది? నువ్వు సచ్చినా సరే సంతోషంగా ఉండలేవు. నీ ప్రాణం మొత్తం కిరణ్ దగ్గరనే ఉంది. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజమే అఖిల. కానీ నీకు మా వాళ్ళ గురించి ఏం తెలియదు. నేను ఒకవేళ కిరణ్ని పెళ్లి చేసుకుంటే మా అమ్మ మమ్మల్ని ఖచ్చితంగా బతకనీయదు. ఆమెకి కూతురు ప్రాణాల కంటే పరువే ముఖ్యం. నీకు ఇంకా అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు మాత్రం మీ అమ్మ కిరణ్ని ప్రాణాలతో వదిలిపెడుతుంది అనుకుంటున్నావా? ఏందే నువ్వు మాట్లాడేది? అవును పల్లవి, నాకు ఈవినింగ్ రాకేష్ ఫోన్ చేసినాడు. నువ్వు కనబడతలేవు అని వాళ్ళ కూడా నిజం తెలిసిందంట. నా దగ్గరికి ఏమైనా వచ్చినావేమో అని ఫోన్ చేసి కనుక్కున్నాడు. మరి నువ్వేమన్నావు? ఇంక నీకు తెలిసిందే కదా, నువ్వు ఎవరికి నిజం చెప్పొద్దు అన్నావు కాబట్టి నేను కూడా నువ్వు ఈడున్నట్టు ఎవరికి చెప్పలేను. అయినా నేను కనబడతలేను అని వాళ్ళకి నిజమేట తెలిసింది. మీ అమ్మ ఈరోజు కిరణ్ వాళ్ళ ఊరికి పోయిందంట. నువ్వు కనబడకుండా పోవడానికి కారణం ఆ కిరణే అని అనుమానిస్తుందంట. అదేంది? నేను లెటర్లో క్లియర్గా రాసినా కదా నేను కిరణ్ దగ్గర కూడా పోను అని. ఆయన కూడా మా అమ్మ కిరణ్ వాళ్ళ ఊరికి ఎందుకు పోయింది? చూడు పల్లవి, నువ్వు లెటర్లో ఏం రాసినావు అనేది వాళ్ళకి ముఖ్యం కాదు. నువ్వు ఇంకా కిరణ్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఎవరికైనా సరే ఫస్ట్ అనుమానం వచ్చేది కిరణ్ పైనే. మరి ఇప్పుడు ఏం చేయాలి? పాపం కిరణ్. నా సలహా ఏంటంటే నువ్వు ఇట్లా అజ్ఞాతంలో ఉన్నంత కాలం కిరణ్కి కష్టాలు తప్పవు. నువ్వు ఇన్నే ఉండి అందరినీ టెన్షన్ పెట్టడం కన్నా నువ్వు హ్యాపీగా కిరణ్ దగ్గరికి పోయి అన్ని ప్రాబ్లమ్స్ ధైర్యంగా ఫేస్ చేయడం మంచిది. నేను చెప్పాల్సింది చెప్పినా, ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకేం అర్థమైతలేదు. పల్లవి, నువ్వు ఏడున్నావు? నిన్ను ఎక్కడని వెతకాలి? నాకి పిచ్చి పట్టినట్టుంది. తొందరగా కనబడు పల్లవి. రే మామా. చెప్పురా. మన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి పల్లవి గురించి తెలుసుకుంటా అన్నావు కదా, మరి ఏమైంది? పల్లవి గురించి ఏమైనా తెలిసిందే? లేదురా మామా, నేను మ్యాక్సిమం అందరికీ ఫోన్ చేసిన, కానీ ఎవ్వరికి తెలియదు అంటున్నారు. నేను ముందరనే అనుకున్నా, అంత ఈజీగా దొరికితే ఆడ పల్లవి ఎందుకైతుంది? కానీ మామ, నాకైతే ఒకరిపైన బాగా డౌట్ వచ్చిందిరా. ఎవరి మీద? పల్లవి క్లోజ్ ఫ్రెండ్ అఖిల ఉంది కదా. అయితే నేను తనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు తను ఎందుకో బాగా కంగారు పడిందిరా. ఏంది, నిజమా? హలో ఫ్రెండ్స్ అందరికీ,
ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.